హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ మెయిల్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. నాకు ఈ మెయిల్ అనేది యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఈ మెయిల్లో ఏమని ఉందంటే, జాయిన్ ద వరల్డ్ ఇన్ మేకింగ్ ఏ హిస్టారిక్ డాక్యుమెంటరీ ఆన్ జూలై 25th అని ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ మెయిల్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూస్తే మనకు ఒక పోస్టర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పోస్టర్లో ఏముందంటే, లైఫ్ ఇన్ ఏ డే, దానిలో వచ్చేసరికి జూలై 25, 2020 ఫిల్మ్ యువర్ డే, షేర్ యువర్ స్టోరీ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ మెయిల్ ఏంటో నేను చదివి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఆన్ జూలై 25, 2020 రిడ్లీ స్కాట్ అండ్ అకాడమీ అవార్డ్ విన్నర్ కెవిన్ McDonald invite you to be a part of Life in a Day, a historic global documentary capturing a single day on Earth. Videos from around the world will be woven into YouTube originals feature film, premiering at the 2021 Sundance Film Festival. This is an incredible opportunity to capture what a day in 2020 looks like, form our perspective and connect with your fans in a unique and collaborate time capsule. ఈ లైఫ్ ఇన్ ఏ డే కాంటెస్ట్ 2010లో జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ ఆఫ్టర్ డికేడ్ 2020లో జరుగుతుంది. ఏ లైఫ్ ఇన్ ఏ డే అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు క్రియేటర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, ఆర్ ఎల్స్ వాళ్ళు డైలీ లైఫ్ ఎలా ఉంటుందో, ఒక డేని మీరు మీ డైలీ లైఫ్లో ఒక డేని మీరు యూట్యూబ్తో షేర్ చేసుకోమని ఈ కంటెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కంటెస్ట్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, వీ హ్యావ్ ఎక్స్పెషల్లీ లైక్ యూ అవర్ క్రియేటర్స్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ గ్లోబల్ మూమెంట్. టేకింగ్ పార్ట్ ఈజ్ సింపుల్. ఆన్ 25th జూలై అంట, మీరు మీ కెమెరాస్తో కానీ స్మార్ట్ ఫోన్తో కానీ మీ డైలీ లైఫ్లో ఒక డే అనేది ఒక ఫిలిం లాగా షూట్ చేసి దాన్ని మీరు ఆ 25th డే నుంచి మనకు ఒక లింక్ అనేది అవైలబుల్ ఇస్తారంట ఫ్రెండ్స్. ఆ లింక్లో మనం మన ఫుటేజ్ని అప్లోడ్ చేయాలి. ఆ ఫుటేజ్ అనేది 31st జూలై లోపు అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అది ఇక్కడ మనకి ఇచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇన్ 2020 హిస్టరీ ఈజ్ బీయింగ్ మేడ్ ఎవ్రీ డే. ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు కదా, ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ అనేది. అలానే సివిల్ అన్రెస్ట్ ఇన్ హాంకాంగ్. ఇంకోటి చూసుకుంటే, ఏ పెండమిక్ దట్ టుక్ ప్రీషియస్ లైఫ్స్ అండ్ చేంజ్ ద వే వి లైఫ్, ప్రొటెస్ట్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అమెరికా. మనం రీసెంట్గా చూసాం కదా ఫ్రెండ్స్, ఒక బ్లాక్ అమెరికాలో ఒక ప్రొటెస్ట్ అనేది జరిగింది. దాని గురించి కూడా ఇక్కడ అది ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. బట్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్, ఎవ్రీడే లైఫ్ స్టిల్ కంటిన్యూస్. వీ షేర్ మూమెంట్స్, మ్యూజిక్ అండ్ మీల్స్. వీ డ్యాన్స్, వీ లాఫ్, వీ క్రై, వీ లవ్, వీ ఫియర్, వీ హోప్. మన డైలీ లైఫ్లో మనం ఇవన్నీ ఫీల్ అవుతుంటాం ఫ్రెండ్స్. అదే మనం ఆ రోజు మన కెమెరాలో ఉండబోతున్నాయి. కాకపోతే మనం ఆ రోజు మన కెమెరాలో ఏం క్యాప్చర్ చేయబోతున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. లైఫ్ ఇన్ ఏ డే ఫిల్మింగ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే అపీరియన్స్ రిలీజెస్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, వెన్ ఫిల్మింగ్ ఎనీవన్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్, సచ్ యాజ్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ స్ట్రేంజర్స్, యూ మస్ట్ గెట్ దెమ్ టు సైన్ యాన్ అపీరియన్స్ రిలీజ్ ఫామ్. మనకి అపీరియన్స్ రిలీజ్ ఫామ్ అనేది వీళ్ళు ఒకటి ప్రొవైడ్ చేస్తారని ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక పర్మిషన్ లాగా దాని మీద వాళ్ళ సైన్ అనేది తీసుకోవాలంటే అపీరియన్స్ ఫామ్లో. ఆ అపీరెన్స్ ఫామ్ అనేది మనం కలెక్ట్ చేసి మన దగ్గర ప్రూఫ్ కింద మనం అనేది ఫామ్స్ని మన దగ్గర ఉంచుకోవాలంట ఫ్రెండ్స్. ఇది అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి, ఇఫ్ యు ఆర్ ఫిల్మింగ్ ఎనీమోర్ అండర్ ద 18 ఆఫ్ ఏజ్, అండర్ ద ఏజ్ ఆఫ్ లీగల్ మెజారిటీ ఇన్ ద కంట్రీ వేర్ దే ఆర్ ఏ రెసిడెన్స్, ఆల్సో గెట్ దర్ లీగల్ గార్డియన్ ఆర్ పేరెంట్ టు సైన్ ద అపీరెన్స్ రిలీజ్ ఫామ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డు నాట్ ఫిలిం ఎనీ చిల్డ్రన్ వితౌట్ సీకింగ్ పర్మిషన్ ఫస్ట్. ఈ పాయింట్ మీనింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చైల్డ్తో మీ డాక్యుమెంటరీ అనేది తీస్తున్నట్లయితే వాళ్ళు మీ చైల్డ్ అయితే పర్లేదు, అదే గార్డియన్స్
చైల్డ్స్ కానీ అలా ఉంటే మీరు వాళ్ళ గార్డియన్స్ కానీ ఆర్ ఎల్స్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కానీ మదర్ దగ్గర నుంచి కానీ అపిరియన్స్ రిలీజ్ ఫామ్ నుంచి పర్మిషన్ అనేది సైన్ అనేది తీసుకోవాలంట. అది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే బిలో అండర్ 18 ఏజ్ వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఈ ఈవెంట్లో కంటెస్ట్ అవుతారో వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఈ అపీరియన్స్ రిలీజ్ ఫామ్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ డాక్యుమెంటరీ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డు నాట్ గెట్ పర్మిషన్ ఫ్రమ్ పీపుల్ టు ఇంక్లూడ్ దెమ్ ఇన్ యువర్ వీడియో వీ విల్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్. అలాంటి వీడియోలు వీళ్ళు కన్సిడర్ చేయరంట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నోట్ అనేది మనకు ఒకటి ఇచ్చారు. ఇఫ్ యు ఆర్ ఫిల్మింగ్ ఏ క్రౌడ్ ఆర్ ఏ స్ట్రీట్ సీన్ వేర్ పీపుల్ ఆర్ మెయిన్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్రెస్ పర్మిషన్ మే నాట్ బి రిక్వైర్డ్. ఇక్కడ నోట్ పాయింట్ మీనింగ్ ఏంటంటే, అదే మీరు క్రౌడ్లో ఉన్న ఆర్ ఎల్స్ ఏదైనా స్ట్రీట్లో ఉన్నా, మీరు మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా పీపుల్స్ ఉన్నా అలాంటి వాటికి పర్మిషన్ అనేది అక్కర్లేదండి ఫ్రెండ్స్. బట్ రూల్స్ వ్యారీ కంట్రీ టు కంట్రీ. అంటే ఈ రూల్స్ అనేవి కంట్రీ టు కంట్రీ అనే వ్యారీ అవుతుంటాయండి ఫ్రెండ్స్. వేర్ పాసిబుల్ మన సేఫ్ సైడ్గా వాళ్ళ పర్మిషన్ తీసుకోవటం బెస్ట్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, హౌ టు యూజ్ అపీరియన్స్ రిలీజ్ ఫామ్ అని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఇక్కడ డౌన్లోడ్ రిలీజ్ ఫామ్ అని ఉంది కదా, వీళ్ళు ఈ రిలీజ్ ఫామ్ అనేది 25th జూలై అనేది మనకి అవైలబుల్లో ఉంచుతారంట ఫ్రెండ్స్. ఈ రిలీజ్ ఫామ్ని మనం ప్రింట్ తీసుకొని ఎవరినైతే మన వీడియోలో ఆర్ ఎల్స్ మన డాక్యుమెంటరీలో ఇంక్లూడ్ చేస్తున్నామో వాళ్ళ పర్మిషన్ అనేది ఆ ఫామ్ మీద తీసుకొని మనం వాళ్ళని మన వీడియోలో ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి వీళ్ళు అడిషనల్గా టిప్స్ అనేవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే లొకేషన్ పర్మిషన్స్ అనేవి తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. సపోజ్ మన డాక్యుమెంటరీ అనేది సపోజ్ ఏదైనా ప్లేస్లో కానీ ఏదైనా టూరిస్ట్ ప్లేస్లో కానీ సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడుది ఈ ఇయర్లో డాక్యుమెంటరీగా తీస్తున్నట్లయితే ఆర్ ఎల్స్ మీరు ఏదైనా పార్క్లో కానీ ఆర్ ఎల్స్ మీరు ఏదైనా పిక్నిక్ వెళ్ళినా కానీ ఆ ప్లేస్కి సంబంధించిన వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయటం మంచిదని వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డోంట్ ఫిల్మ్ ట్రేడ్ మార్క్స్ ఆర్ ప్రొటెక్టెడ్ వర్క్స్ అని ఉంది. ఇక్కడ ఈ డాక్యుమెంటరీలో ఎలాంటి ట్రేడ్ మార్క్స్ ఆర్ ప్రమోషన్గా సంబంధించి, అంటే ట్రేడ్ మార్క్స్ అంటే మనకు తెలుసు కదా, కంపెనీ బ్రాండ్ నేమ్స్ ఆర్ కంపెనీ బ్రాండ్ లోగోస్ అనేవి మన డాక్యుమెంటరీలో ఉండకూడదు ఫ్రెండ్స్. అలాంటివి ఏమన్నా ఉంటే ఈ డాక్యుమెంటరీలో అలౌ చేయరని వీళ్ళు టిప్గా ముందే మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే డోంట్ యూజ్ మ్యూజిక్. మనం డాక్యుమెంటరీ చేసేటప్పుడు ఆ డాక్యుమెంటరీలో ఎలాంటి మ్యూజిక్ అనేది ఇంక్లూడ్ చేయకూడదు అని వీళ్ళు మనకి టిప్ రూపంలో ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే నో హౌ పర్సనల్ ఇన్ఫర్మేషన్ విల్ బీ కలెక్టెడ్, యూజ్డ్ అండ్ షేర్డ్. ఇక్కడ చూడండి, ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడ్ టు అస్ ఇన్ అపీరియన్స్ రిలీజెస్ on location releases about the people you film and the owner of the location where you film is governed by this data protection notice. ఇక్కడ మీరు ఏ లొకేషన్లో అయితే మీ డాక్యుమెంటరీని షూట్ చేస్తున్నారో అలానే మీ డాక్యుమెంటరీలో ఎవరెవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది డేటా అనేది ప్రొటెక్షన్గా ఉంటుంది అని అపీరియన్స్ ఫామ్లో వీళ్ళు ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసరికి బీ కేర్ఫుల్ అండ్ డోంట్ బ్రేక్ ద లా అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, పే అటెన్షన్ టు యువర్ సరౌండింగ్స్ అండ్ యువర్ సేఫ్టీ, మేక్ షూర్ టు ఫాలో ఎనీ గవర్నమెంట్ గైడెన్స్ అండ్ ట్రావెల్, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఫేస్ కవరింగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్ అండ్ డోంట్ పుట్ ఎనీ వన్ ఇన్ ద డేంజర్, డోంట్ ఫిల్మ్ ఎనీథింగ్ options or violent or incite violence or anything sexually explicit, don't break the law. ఇక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళు అనేది వార్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు వీడియో తీసేటప్పుడు అటెన్షన్గా ఉండండి, మీ గవర్నమెంట్ గైడ్లైన్స్ అనేది పాటించండి తప్పకుండా. మీరు ట్రావెల్ చేసేటప్పుడు అలానే మీరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంలో అలానే మీ ఫేస్ని అనేది కవరింగ్ చేసుకునేటప్పుడు మీరు ఇలాంటి అటెన్షన్ అనేది ఫాలో అవ్వండి కంపల్సరీగా అని వీళ్ళు మనల్ని అటెన్షన్గా ఉంచుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టేక్ కేర్ ఆఫ్ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, అలానే పక్కన వాళ్ళని కూడా డేంజర్లో పడేయకండి అని వీళ్ళు ఒక మంచి సజెషన్ అనేది మనకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే డోంట్
ఫిల్మ్ ఎనీథింగ్ ఆప్షన్స్ ఆర్ వయోలెంట్ అని ఉంది. మనం ఏదైతే డాక్యుమెంటరీ చేస్తున్నామో ఆ డాక్యుమెంటరీలో ఎలాంటి వయోలేషన్స్ అనేవి ఉండకూడదు. ఆర్ ఎనీథింగ్ సెక్సువల్ అంటే ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి మన డాక్యుమెంటరీలో ఉండకూడదు ఫ్రెండ్స్ అని వీళ్ళు మనల్ని డోంట్ బ్రేక్ ద లా అని వార్న్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా ఫిల్మింగ్ రిక్వైర్మెంట్స్ తెలుసుకున్నాము. అంటే మనం డాక్యుమెంటరీస్లో ఏమేమి ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి టేక్ ఏ పార్ట్ అని ఉంది కదా, దీన్ని చూద్దాం. ఇక టేక్ ఏ పార్ట్లో ఇక్కడ మనం చూసినట్లయితే లైఫ్ ఇన్ ఏ డే టేక్ పార్ట్. టేకింగ్ పార్ట్ ఈజ్ సింపుల్. ఆన్ 25th July గ్రాబ్ యువర్ కెమెరా ఆర్ స్మార్ట్ ఫోన్ అండ్ ఫిల్మ్ యువర్ డే. అదే ఫ్రెండ్స్, మనకి 25th Julyలో మీ కెమెరాని లేదా మీ స్మార్ట్ ఫోన్ని ఉపయోగించి మీ డాక్యుమెంటరీ అనేది షూట్ చేయండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏమేమి రికార్డ్ చేయొచ్చో వీళ్ళు మనకు ఒక సింపుల్గా కొన్ని కీవర్డ్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనం వర్క్కి వెళ్తున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది, ఆర్ఎల్స్ కనెక్టింగ్ మన పీపుల్స్తో కనెక్ట్ అయ్యేటప్పుడు మన లైఫ్ స్టైల్ ఆర్ఎల్స్ మన క్యారెక్టర్ అన్నీ ఉంటాయి కదా, దాని గురించి. ఆర్ఎల్స్ బీయింగ్ విత్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్తో మనం ఎలా ఉంటాము. అలానే మేబీ సంథింగ్ స్పెషలీ హ్యాపెనింగ్, ఆ రోజు ఏమన్నా స్పెషల్ డే అయితే దాని గురించి. ఆర్ఎల్స్ ఇట్ మే బీ యువర్ వెడ్డింగ్ డే ఆర్ బర్త్డే, మీ వెడ్డింగ్ డే అయినా బర్త్డే అయినా మీ డాక్యుమెంటరీ ఆర్ఎల్స్ మీ ఫిల్మ్ని షూట్ చేయొచ్చు ఫ్రెండ్స్. యూ హ్యావ్ ఇంపార్టెంట్ న్యూస్ టు షేర్, మీకు ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ యువర్ న్యూ బోర్న్ బేబీ బర్త్డే అయితే ఆ వీడియోని కూడా మీరు లైఫ్ ఇన్ ఏ డే కంటెస్ట్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యూ కుడ్ షో అస్ లాక్డౌన్ ఇన్ యువర్ సిటీ, హౌ యువర్ వరల్డ్ ఈస్ ఓపెనింగ్ అప్ ఆర్ సంథింగ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్. ఇక్కడ చూడండి, వీళ్ళు మీ సిటీలో లాక్డౌన్ అనేది ఎలా ఉంటుంది, అలానే మీ వరల్డ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, అంటే డే అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఆర్ఎల్స్ సంథింగ్ మీరు దేని గురించి అయినా స్ట్రగుల్ అవుతున్నారా దాని గురించి అయినా మీరు ఒక ఫిల్మ్ కానీ డాక్యుమెంటరీ రూపంలో లైఫ్ ఇన్ ఏ డే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయొచ్చండి ఫ్రెండ్స్. ఇవే కాకుండా మీరు ఆల్టర్నేట్గా మీకు ఇంట్రెస్ట్ అనిపించింది మీ డేలో జరిగింది మీరు ఫిల్మ్ లాగా షూట్ చేసి 25th డేట్న మీరు మీ ఫుటేజ్ని అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఆల్సో లైక్ యూ టు షో ఆర్ టెల్ us ద ఆన్సర్స్ టు దీస్ 4 questions. ఇక్కడ వీళ్ళు మీ ఫుటేజ్లో ఈ 4 కూడా ఉంటే బాగుంటుందని వీళ్ళు మనకి ఒక హింట్లా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే వాట్ డూ యూ లవ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏది బాగా అమితంగా ఇష్టపడతారు అనేది. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ డూ యూ ఫియర్, మీరు ఎవరికి దేనికి మీరు ఎక్కువగా భయపడతారని షేర్ చేసుకోమంటున్నారు. ఆర్ఎల్స్ వాట్ వుడ్ యూ లైక్ టు చేంజ్, మీలో మీరు ఏం చేంజ్ తీసుకురాబోతున్నారు, ఏదర్ వరల్డ్కి సంబంధించి ఆర్ఎల్స్ మీ ఓన్ లైఫ్కి సంబంధించి అనేది ఒక హింట్లా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అనేది వీళ్ళు మీ డాక్యుమెంటరీలో షేర్ చేసుకోమని చెప్తున్నారు. ఆర్ఎల్స్ వాట్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్, మీ పాకెట్లో ఏముంది అనే విషయం కూడా వీళ్ళు షేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు మేక్ ఇట్ పర్సనల్, షేర్ వాట్ మ్యాటర్స్ టు యూ, దిస్ ఈజ్ యువర్ ఫిల్మ్. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈవెన్ దో ఇట్ ఈస్ మీ పర్సనల్ అయినా మీరు షేర్ చేయండి, బికాజ్ ఇట్స్ యువర్ ఫిలిం అని అంటున్నారు. ఇది మీ డాక్యుమెంటరీ ఆర్ఎల్స్ మీ లైఫ్ స్టైల్ అని వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫుటేజ్ సబ్మిషన్స్కి వచ్చేసరికి July 25th ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. 25th నుంచి August 2 దాకా మీరు సబ్మిషన్స్ అనేవి చేయొచ్చంట. ఆఫ్టర్ సబ్మిషన్స్ క్లోజ్ ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ అండ్ ఎడిటర్స్ విల్ రివ్యూ ద క్లిప్స్ రిసీవ్డ్. If your footage is used in final film, we will contact you later in the year. తర్వాత యూట్యూబ్ టీమ్ రీసెర్చర్స్ అలానే ఎడిటర్స్ మీ క్లిప్స్ని రివ్యూ చేసి మీ ఫుటేజ్ని ఫైనల్ ఫిలింలో యూజ్ చేస్తారండి ఫ్రెండ్స్. మిమ్మల్ని తర్వాత ఈ యూట్యూబ్ టీమ్ అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుందంట. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2020 లోపు టిప్స్ ఫర్ ఫిల్మింగ్ అని ఇచ్చారు. Following a few, these simple tips will increase the likelihood of your work being included in the finished film. ఈ సింపుల్ టిప్స్ అనేది ఫాలో అవటం ద్వారా మీరు మీ వర్క్ అనేది ఇష్టంగా మీ ఫిల్మ్ని కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్ నుంచి లైఫ్ ఇన్ ఏ డే కాంటెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఈ కాంటెస్ట్
స్టార్ట్ అవటానికి 15 డేస్ అనేది ఉందండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సెట్ ఏ రిమైండర్ అని కూడా ఉంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ డేట్న నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫీల్ ఫ్రీ టు కామెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.